ప్రస్తుతం ఇండియాలో ఏం నడుస్తోంది అనంటే ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఉగ్రవాదంకు సంబంధించి మన ప్రధాని చేసినటువంటి హెచ్చరికలు, కాల్పుల విరమణకు సంబంధించి. అయితే వీటన్నిటితో పాటు రీసెంట్గా నిన్నటి నుండి కనుక చూస్తే బాయ్కాట్ టర్కీ అన్నటువంటి నినాదం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా అవి హ్యాష్ట్యాగ్స్తో ట్రెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఒకటి, నిన్న ప్రధాని మాట్లాడుతూ కాల్పుల విరమణ అయితే జరిగింది. అయితే నిన్న మాట్లాడుతూ ఉగ్రవాదం కొనసాగితే గనక పాక్ అంతం చూస్తాం, ఈ ఆపరేషన్ సింధూర్ అనేది లక్ష్మణ రేఖ అని వ్యాఖ్యానించినటువంటి క్రమంలో మరోవైపు పాకిస్తానే వచ్చి ప్రాధేయపడుతుంది అని మన భారత్ చెబుతోంది. అసలు ముఖ్యంగా చెప్పాలంటే విరమణ కోరాము మేము అని అనడం అబద్ధం అని చెప్పేసి అటు పాక్ విదేశాంగకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి చెబుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది? మరోవైపు భారతదేశంలో ఏదైతే పాక్ మద్దతుగా ఉన్నటువంటి అజర్బైజాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటిని బాయ్కాట్ అంటూ కొంతమంది వ్యాపారస్తులు, ముఖ్యంగా యాపిల్స్కు సంబంధించి ఆల్రెడీ ఆ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఏవేవైతే దిగుమతులు ఉంటాయో ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు దానికి సంబంధించి నిషేధం వాళ్ళంతటా వాళ్ళు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి చూసాము. అదేవిధంగా మన వాళ్ళు చాలామంది కూడా టర్కీ అండ్ అజర్బైజాన్కు పర్యాటకంగా ఎక్కువ మన వాళ్ళ దగ్గర నుంచే వాళ్లకు ఆదాయం, అది కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో మన సందర్శకుల నుంచి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా వాళ్ళ టికెట్స్ ఏవైతే బుక్ చేసుకున్నారో అవి క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మనకు పాక్ మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? మరోవైపు టర్కీకి ఏదైతే భారతీయులు బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నారో దిగుమతి చేసుకునేటువంటి వాటికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది ఎంత మేర, అండ్ ఇక్కడ చాలా సందర్భాల్లో కూడా చైనాకు సంబంధించి టర్కీ, అజర్బైజాన్, పాక్ ఏవైతే దగ్గరగా ఉంటాయో వాటన్నింటిపైన కూడా ఇదే వైఖరి అవలంబించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో చూస్తే ఇది ఒక వ్యూహాత్మక వైఫల్యమే, కాల్పుల విరమణ అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇది మన దేశంలో నడుస్తున్నటువంటి చర్చ. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ, ట్రంప్ వ్యాఖ్యలు, టర్కీకి సంబంధించి మన భారతీయులు ఏదైతే తీసుకున్నారో బాయ్కాట్ టర్కీ. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. ఆయన చూస్తున్నారు కాల్పుల విరమణకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే ఇది వ్యూహాత్మక వైఫల్యం అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి సంబంధించి మీరు ఎటువంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ రెండు ఆలోచించాలి. అక్కడ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా అసలు మేము ప్రాధేయపడ్డాము, విరమణ కోరాము అనడం అబద్ధమని వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరికీ మీతో పాటు నమస్తే. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏం చెప్పిండో నమ్మేటువంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఉండేటువంటిది వాళ్ళ దౌర్భాగ్య అంతర్జాతీయ దౌత్య విధానానికి పరాకాష్ట. అంతకంటే నేను ఒక మాట ఎక్కువ కూడా మాట్లాడను. ఎందుకంటే ఇవల్ల యుద్ధం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ యుద్ధం అనండి, ఏదనండి, దాడి అనండి జరిగిన తర్వాత గుస్కే మారే ఏది పాకిస్తాన్లో 200, 300, 400 కిలోమీటర్లు వెళ్ళి మన సైనికులు ప్రయోగించినటువంటి ఏదైతే క్షిపణులు ఉన్నాయో, లేకపోతే రకరకాల ద్రోణులు ఉన్నాయో, వాటన్నిటిని వాళ్ళకు సంబంధించినటువంటి స్థావరాలను, ముఖ్యంగా ఒక చిన్న లైన్, ముఖ్యంగా సైనికుల పాఠవాలకు సంబంధించి కానీ సైనికులు చేసిన అటెంప్ట్ కానీ అది అబద్ధమని ఎవరు అంటలేరు. అయితే ఇందులో పైచేయి మనదే అయినప్పుడు ఎందుకు ఈ విరమణ, ఇంత తగ్గుండాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా సైనికులు చేసింది కావచ్చు, వాళ్ళది విజయం అని చెప్పేసి వాళ్ళని అభినందిస్తున్నారు అపోజిషన్ పార్టీస్ అన్ని. ఒక్క మాటలో చెప్తున్నారు. ఆ మాట ముందు అది మాట్లాడాలి, గంట సేపు వాళ్ళు మాట్లాడాలి, రాహుల్ గాంధీ గారు మాట్లాడాలా, ఖర్గే గారు మాట్లాడాలా, సోనియా గాంధీ గారు మాట్లాడాలి. అది మాట్లాడినారా? ఏదో ఒక మాట చెప్పేసి దాంట్లో తప్పులు. ఏనుగు బయటకు వచ్చింది, తోక కనపడతలేదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పేటువంటి సారాంశం ఏంటంటే ఏనుగు బ్రహ్మాండంగా బయటకు వచ్చింది, తోక కనపడతలేదు అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు. ఎందుకంటే మోదీ గారు అనుసరించినటువంటి విధానము, మొన్న రాత్రి ఆయన మాట్లాడిన 23 నిమిషాలు 24 నిమిషాల ప్రసంగం లోపల అన్ని సమాధానాలు దొరికినాయి. నేను ఒక్కటొక్కటి చెప్తాను. వాళ్ళు ఏమంటారు? కాల పరిమితి. మోదీ గారు మాట్లాడింది ఏంది? పాకిస్తాన్ కౌంటర్ పార్ట్ DGMO మన DGMOకు ఫోన్ చేసి మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారా అని మాట చెప్పినాడు. అది కాదని ఎట్లంటారండి? ఇప్పుడు మామూలుగా అమెరికా పెద్ద రాజ్యము, పెద్ద దేశము, అగ్రరాజ్యము, పెద్ద ఎత్తున వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఏది మీరు శాంతియుతంగా ఉండండి, బాగుంటుంది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటిది రకరకాలదంటే చెప్పడంలో తప్పలేదు. మన శ్రేయస్సును కోరేటువంటి దేశాలలో అమెరికా ఒకటి,
వ్యక్తిగతంగా మోదీ గారికి ట్రంప్ గారికి ఉండేటువంటి గత 5-6 సంవత్సరాల నుంచి అతను ఫస్ట్ టర్మ్ లో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి సంబంధాలను భారతీయులు, ఎందుకంటే 2 కోట్ల మంది భారతీయులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోపల అనేక ట్రేడ్ కు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు ఉన్నటువంటి దాంట్లో మన జాగ్రత్తలు మనం ఉంటాం. అంత మాత్రం చేత మన ఆత్మ సౌరభత్మాన్ని కానీ మన దేశం యొక్క రక్షణ కానీ భద్రత అంటే క్రమంగా అగ్రరాజ్యానికి విధేయ దేశంగా మారిపోతామేమో అన్నటువంటి భయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ నేను చెప్తాను మన విదేశాంగ విధానంలో వెంకటరెడ్డి గారు ఒకటి మన విదేశాంగ విధానంలో ఏదైనా మన దేశంతో పెట్టుకున్నా మనం వేరే వాళ్ళతో పెట్టుకున్నా ముఖ్యంగా 2 దేశాల మధ్య ఉంటుంది. 3వ దేశాన్ని ఎప్పుడు ఎంటర్ అవనీయం ఎటువంటి చర్చలకు సంబంధించి. ఈవెన్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి అంటే అమెరికాకు సంబంధించి ఒకవేళ చెప్పొచ్చు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట ఇక్కడ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, కశ్మీర్పై మాకు స్పష్టత ఉంది, దాడికి సంబంధించి ఎలా మేము ముందుకెళ్లాలో మాకు స్పష్టత ఉంది, లేదు అవసరం లేదు. నేనేమంటున్నా మేడం అంటే ఒక మన క్షేమాన్ని కోరేటువంటి అనేక దేశాలు ఉంటాయి. రష్యా ఉంటది, ఇజ్రాయిల్ ఉంటది, అట్లా అమెరికా ఉంటది, ఇంకో దేశం ఉంటది. వాళ్ళు మన యొక్క క్షేమాన్ని కోరి సలహాలు ఇస్తే ఇచ్చుండొచ్చు, అది పెద్ద తప్పని అనడం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్తేనే మనం కాల్పుల విరమణ చేసినాం అనేటువంటి పొరపాటు. మొన్న మోదీ గారు ఇచ్చినటువంటి సమాధానంలో 23 నిమిషాల ఉపన్యాసంలో కాల్పుల విరమణ ఆయన మెన్షన్ చేసినాడు. పాకిస్తాన్ నుంచి ఆఫర్ వచ్చింది చేసినాడు తప్ప ట్రంప్ ప్రతిపాదనలు గాని, అక్కడ విదేశాంగ మంత్రి ప్రతిపాదనలు గాని, విదేశాంగ సెక్రటరీ ప్రతిపాదనలు గాని, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ప్రతిపాదనలు గాని అని చెప్పలేదు. మీరు అది గుర్తుంచుకోవాలా. అనుకుంటే సార్ మనకు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జాయిన్ అయ్యారు. అదేవిధంగా ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు విశ్లేషకులు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మీ ఇద్దరికిను ఒకసారి కాలర్తో మాట్లాడదాం. గోవింద నాయక్ గారు కాల్ చేస్తున్నారు. గోవింద నాయక్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం, ఛానల్లో ఉన్న అందరికి నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది మేడం. ఎందుకనంటే ట్రంప్ గారి మాట పాటించారని చెప్తారు కానీ ట్రంప్ గారు చెప్పింది కాదు. మోడీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం మేడం, నష్టం ఉంటుంది మేడం. అవును, ఇరువైపులా నష్టం ఉంటుంది. ఏదో సినిమాల ఫైరింగ్ చేసి మళ్ళీ ఏదో చేసినట్టు కాదు మేడం. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఇది దేశ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం మేడం. అన్ని విధాలుగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు మోడీ గారు. ఓకే, విరమణ అనేది గోవింద నాయక్ గారి దృష్టిలో మంచి నిర్ణయమే అని అభిప్రాయపడుతున్నారు. ఒకసారి ఇందిరా గారు, ముఖ్యంగా ఈ విరమణకు సంబంధించి ప్రతిపక్షాల దగ్గర నుంచి ఒకటి అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత నిర్ణయం అనేది ఒకటి నడుస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యుద్ధం అనేది గెలిచినా ఓడినా కూడా ఖచ్చితంగా దుఃఖం అయితే మిగులుతుంది. గెలుపోటములు మాత్రమే ఇక్కడ నిర్ణయించబడతాయి తప్ప నష్టం అయితే కన్ఫర్మ్. సో ఆ నష్టం ఎందుకు పోవాలి? ఇప్పటి వరకు వృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మనం ఉన్నాము. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో కాల్పుల విరమణ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. సో ఇది ట్రంప్ చెప్పారా లేదంటే సొంత నిర్ణయమా? వీటన్నిటికన్నా కూడా కాల్పుల విరమణను ముఖ్యంగా యుద్ధం ద్వారా జరిగేటువంటి నష్టాన్ని కొని తెచ్చుకోకూడదు అన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇందిరా గారు మీరు మాట్లాడాలి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ అంటే జరిగినటువంటి పర్యవసానాల గురించి మాత్రమే మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో యుద్ధం చేయాలి, యుద్ధం రావాలని దేశంలో ఉన్న ఏ ఇండియన్ కోరుకోరు, ఏ పార్టీలు కోరుకోరు, ఏ యొక్క డెమోక్రటిక్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కోరుకోరు అలాంటిది. ఎందుకంటే నష్టం జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ మనం యుద్ధం మొదలు పెట్టినప్పుడు పాకిస్తాన్ పైన ఉగ్రముఖల పైన మనం దాడి చేశాం. ఉగ్రముఖలపై దాడి చేసినప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ వైపు నుంచి మనకి స్టేట్మెంట్స్ వచ్చినాయి. సో పాక్ ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల, లేదంటే ఆ దేశానికి సంబంధించినటువంటి సైనిక అధికారి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల భారతదేశం అన్నది అట్టుడికి పోయి పార్టీలకు అతీతంగా జెండా అంతా ఒకటే, నేషన్ ఒకటే, ఇదే మన యొక్క నినాదం అని అందరూ కూడా మద్దతు ఇచ్చారు. సో అప్పుడు మన యొక్క సైనికులకి ఆ ఉత్సాహంతో మనం అంటే ఏంది, దేశాన్ని ముట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నదానికి
ఒక మెసేజ్ మనం ఇచ్చినాం. కానీ ఇక్కడ జరిగిందల్లా ఎక్కడ అంటే ట్రంప్ ఎప్పుడైతే ఆయన ఇన్వాల్వ్మెంట్ జరిగిందో, ట్రంప్ చేసినటువంటిది మనకన్నా ముందుగానే ఆయన ట్వీట్ చేశాడు ఆయన ట్విట్టర్ లో. నేను వెయిట్ చేసి చూస్తున్నాను, నిజంగా చూడాలంటే నేను చాలా ఈగర్లు వెయిట్ చేస్తాను. 3 రోజులు కూడా ఎక్కడా కూడా 3:30, 4 గంటల దాకా కూడా టీవీల ముందు అతుక్కుపోయినా ఏం జరుగుతుందో అని ఆ దాంట్లో. సో ఆ రోజు ఆయన చేసిన తర్వాత మన వైపు నుంచి ఏమన్నా అంటే అధికారికంగా మన గవర్నమెంట్ నుంచి రావాలి కదా అని చూసినప్పుడు సైనిక అధికారులుగా వాళ్ళ యొక్క మెసేజ్ ని త్రివిధాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం చెప్పడం జరిగింది. సో అంటే ఒక హోమ్ మినిస్టర్ గా గానీ తర్వాత వీళ్ళు ఎవరు కూడా ఎక్కడ నుంచి మనకు ఆ రోజు స్పందన అనేది రాలే. తర్వాత ఎప్పుడైతే ట్రంప్ తన యొక్క రెచ్చగొట్ట వ్యాఖ్యలతో చేస్తున్నారో 2 దేశాలకి అంటే వెంటనే కవింపు చర్యలుగా మళ్ళీ పాకిస్తాన్ మూవ్ అయిన తర్వాత ఆ మరునాడు ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మీరు యుద్ధం ఆపకపోయినట్లయితే మీ వాణిజ్య సంబంధాలు తెగిపోతాయి అనే విధంగా. అంటే మన దేశము అనేది ఎవరి చేతిలో ఉన్నది అనేది ప్రశ్న మొదలవుతుంది కదా ఎవరికైనా కూడా అలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు. సో అందుకని అప్పుడు ఆ రోజు అందరూ కూడా ఒకసారి ఇందిరాగాంధీని రిమైండ్ చేసుకున్నారు. ఆ రోజు ఆ దేశ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీ గారి గురించి ఆయన తీసుకున్నప్పుడు ఒకటే మాట చెప్పింది, మీ సలహాలు మాకు అవసరం లేదు, నా దేశం గురించి ఏం చేయాలో నేనేం చేయాలో నాకు తెలుసు, మాకు తెలుసు, మా ఇండియాని తెలుసు అని ఆ రోజు వచ్చి. అంటే ఇందిరా గారు, మీతో వాణిజ్యం 2 దేశాలతో వాణిజ్యం బంద్ అవుతుంది అన్నటువంటి ట్రంప్ మాటలను పట్టుకొని ఇక్కడ విరమణ చేశారా? ఒకవైపు పాకిస్తాన్ అంటోంది వాళ్ళ కోల్పోవడానికి ఏం లేదు, మరోవైపు వాళ్ళు మా దగ్గర అణుబాంబ్స్ ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి, మేము వేస్తే అంటే వాళ్ళ కోల్పోవడానికి పెద్దగా ఏం లేదు, మనకు కోల్పోవడానికి చాలా ఉంది కదా. అయితే జోష్న ఒక మాట ఇక్కడ, ఎందుకంటే ప్రజలు కూడా మనము రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఏమైతుందని అంటే ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని ఈ దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితికి పంపించి ఆ రోజు ఇచ్చినటువంటి బాణిని గుర్తు చేస్తూ, అట్లాగే ఈ రోజు వచ్చినటువంటి సమస్య పట్ల కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు కూడా, పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు కూడా ఒకటే చెప్తున్నారు సింపుల్ గా, అసలు మనం ఎందుకు మొదలు పెట్టినాము, ఉగ్రవాదం పైన మొదలు పెట్టినాము, ఎందుకు విరమించినాము, ఆ విరమించిన దాంట్లో అక్కడ వచ్చినటువంటి ఉగ్రవాదం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే 2 పేర్లు చెప్పున్నామో వాళ్ళని మాకు చెప్పాలని మనం అడిగినాం, పిఓకే మనకి ఇవ్వాలని చెప్పినాం. ఇది ఎక్కడైనా చర్చకు వచ్చిందా, ఇది ఎక్కడైనా ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా, ఏ సందర్భంలో మీరు ఇది తీసుకున్నారని అడగడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారి పైన ఉన్నది, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఆ ఉద్దేశంతో ఆ లేఖ. ఇందిరా గారు ఒక్కసారి సారీ, కాలర్ ఉన్నారు, చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మీదే కన్క్లూడింగ్ తీసుకుంటా ప్లీజ్. కిరణ్ గారు సూర్యాపేట నుంచి మీరు కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ఒక రకంగా మోడీ గారి నిర్ణయం 100 రూపాయలు నచ్చనండి. ఎందుకంటే వాణిజ్య పరంగా చూసినా కానీ, మనకు ఆర్థిక పరంగా చూసినా కానీ మనకు కావాల్సిన ఎవరు ఉగ్రవాదులు, అందరినీ వేరేయడం అనేది చాలా కష్టం. కానీ ఒక మెసేజ్ పెట్టారు, మేము ఇంకోసారి చేస్తే మేము మాకు ఊకోము, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మేము ఊకోము, మళ్ళీ ఆడికి ఏం చేయాలో చేస్తామని చెప్పి గట్టి మెసేజ్ ఇచ్చింది. అదొకటి. ట్రంప్ గారి విషయం తీసుకుంటే, ట్రంప్ గారు వచ్చిన కొత్తలో ఇప్పుడు ప్రతి దేశంతో వాణిజ్యపరంగా ఈ పన్నులు వేసుకుంటూ పిచ్చి చేశాడు. అది అది ఆయన వ్యక్తిగతం, అది ఆ ప్రభుత్వాన్ని. ఇందిరాక మాట్లాడుతుంది, ఇందిరాగాంధీ అలా చేశారు ఒప్పుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీ గారికి మంచి అవకాశం ఉండే అప్పుడు పాకిస్తాన్ విషయంలో, అప్పుడే బాగా వేసి వాళ్ళని ఎక్కడ ఉంటే అక్కడ వంచి వాళ్ళని ఒప్పందం చేసుకోవడం బాగుండేది. ఆ పని చేయలేదు. ఇంకొకటి సింధు నదిని వాళ్ళ నీరు పారకుండా చేసిన ధైర్యమైన ప్రధానమంత్రి అంటే మోడీ. మేడం ఆయన కమ్యూనిస్ట్, బట్ కొన్ని నిర్ణయాలు కరెక్ట్ గా మనం ఒప్పుకోవాలి. ఇక ఇందిరా గారికి ఉన్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ ప్రశ్న జవాబు పార్లమెంట్ లో చర్చించండి, వస్తుంది జవాబు మీకు. కానీ ఎంతసేపు విమర్శించడం కాదు, మన దేశ భవిష్యత్తు కూడా చూసుకోవాలి. వాళ్ళు కుక్కర పేరులాగా అయిపోయారు, ఇంకా వాళ్ళని చంపడం అనేది మనం ఊరకపోయింది. మనం శాంతి దేశం అండి. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి, సమయం ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్ లో వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు. ఇందిరా గారు, ఇప్పుడు ఆయన ఒక లెఫ్టిస్ట్ గా తన యొక్క భావజాలంలో ఉన్నటువంటి దాన్ని చెప్పిందని నేను ఎక్కడా కూడా నేను విభేదించట్లేదు. ఎందుకు అని అంటే ఒక పౌరునిగా తన యొక్క స్వేచ్ఛను ఆయన ఇచ్చారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, తను ఆ రోజు జరిగినటువంటి అంశంలో
ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా నాయకులైనా కూడా దేశ పౌరులు ఎవరు కూడా నరేంద్ర మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎవరు వ్యతిరేకించలేదు. అందరూ కూడా ఇది సెన్సిటివ్ అంశం, మనమంతా ఒక తాటిపైన ఉండాలనే చెప్పినాం. అదే నిరామం ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఇవాళ దుమ్మెత్తి ఎవరు పోయట్లేదు. కానీ జరిగిన పర్యవసానాల పట్ల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంది అని అంటే ఇవాళ అంటే చైనా మనకి ఎంత అదిగా ఉంటుందో అట్లాగే అమెరికా కూడా అది. వీళ్ళని ఎప్పుడూ కూడా మనం నమ్మలేనటువంటి వ్యక్తులుగానే ఇవాళ ట్రంప్ గారు వచ్చిన తర్వాత అంటే మోదీ గారు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసిన తర్వాత చెప్పినాక కూడా మన యొక్క పిల్లలకి బేడీలేసి మన దేశానికి పంపించినటువంటి పరిస్థితి ట్రంప్ గారు. ఇందిరా గారు ఒక్కసారి వేణుగోపాల్ రెడ్డి గారు విశ్లేషణ తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకుంటా, సమయం చాలా అవుతుంది ప్లీజ్. మన దగ్గర కూడా ధీటుగా ఉన్నాయి అన్నది మెసేజ్ ఇచ్చారు, దానికి అందరూ కూడా స్వాగతించాలి. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు వెంకరెడ్డి గారికి, ఇందిరా గారికి, అదేవిధంగా హెచ్ఎంటీ వీక్షకులందరికీ శుభోదయం. చూసాం మనం ఈ వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. భారత్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందాక కాలర్ కూడా చెప్పారు, చాలామంది అభిప్రాయం కూడా ఏంటంటే యుద్ధం వస్తే బాగుండు, వాళ్ళు చచ్చిపోవాలి వీళ్ళు చచ్చిపోవాలి అనుకుంటారు, కానీ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయి పార్టిసిపేట్ చేస్తురా? ఒక సైనికుడు, తెలుగు సైనికుడు చనిపోయినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కన్నీరు పెట్టేంత పరిస్థితి అయింది. ఎందుకంటే ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఆ నష్టం అనేటటువంటిది ఎవరు భరించలేని విధంగా జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి యుద్ధాలు 70వ దశకంలో లేకపోతే 1972లో కానీ అంతకుముందు 69లో జరిగినటువంటి, ఆ తర్వాత కార్గిల్ వార్ను మనం మన కళ్ళ ముందు, మన జనరేషన్ వాళ్ళు ముఖ్యంగా ఆ రోజుల్లో కార్గిల్ వార్లో ఇందాక ఇంద్రక గారు చెప్పినట్టుగా ఉదయం 2-3 గంటల దాకా చూసినట్టు తెల్లారంగా లేవగానే 6 గంటలకు 5 గంటలకు అసలు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నప్పుడు కూడా అసలు ఏం జరిగింది, మన వాళ్ళు ఎంతమంది పోయారు, వాళ్ళు ఎంతమంది పోయారు, ఇలాంటివి చూస్తూ బాధపడుతూ ఉండేవాళ్ళం. యుద్ధం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విధంగా కాదు, ఈ రోజు జరుగుతున్నటువంటిది ఖచ్చితంగా ఉగ్రవాదులపైన, తీవ్రవాదులపైన, అదేవిధంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళపైన, వాళ్ళ యొక్క ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో వాటిని మట్టు పెడతాం తప్పితే ప్రజలపైన కాదు అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి దాన్ని మనలాంటి వాళ్ళు స్వాగతించాలి. రెండవది, ఆర్థిక వనరులను దెబ్బతీసేటటువంటి క్రమంలో జరిగేటటువంటి ప్రయత్నం ఒకవైపు, అదేవిధంగా బయలేటరల్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సైనికులకు వాళ్ళ యొక్క మనోనిబ్బరం దెబ్బతినకుండా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాల్సినటువంటి విధంగా ఉంటుంది. దీంతో పాటుగా మనం ఒక తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడానికి చేసే ప్రయత్నంలో ముఖ్యంగా మనం ఒక పాకిస్తాన్ పైన కాదు, చైనా కూడా, చైనా యొక్క పరిస్థితులను కూడా అధ్యయనం చేసినటువంటి ఇన్ని రోజులు మనం భయపడుతూ వచ్చినటువంటి సందర్భంలో భారత్ను చూసి చైనా ఈరోజు భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయుధ సంపత్తి కానీ, టెక్నాలజీని వాడుతున్నటువంటి తీరు కానీ. జ్యోత్స్న గారు, భారత్ జోలికి వెళ్తే మన పని కూడా పాకిస్తాన్కి అయినటువంటి విధంగా జరుగుతుందనేటటువంటి ఒక బలమైనటువంటి హెచ్చరికను ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం మనందరం కూడా, ఇవాళ పార్టీలు వేరు, చాలా ఒకటి భారత్ ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మేము ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోము, ఇది మొదటి నుంచి మన నినాదం. కానీ వస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేది ఇప్పుడు ఆ విషయం గట్టిగా చెప్పినట్టు పై చెయ్యి అయినా కూడా మేము విరమణ అని అంటే మాకు యుద్ధం ఇష్టం లేదు ఎప్పుడు. అందుకే నేను జ్యోత్స్న గారు మొదట్లో నాకు ఒక మాట వాడాను, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది భారతదేశం అని చెప్పాను. వ్యూహం అనేది ఎందుకు వాడతాం అంటే అసలు దరిద్రానికి ఈ ప్రపంచంలో మొదటి 1-2 వరుసలో ఎవరైనా ఉన్నారంటే పాకిస్తాన్ దరిద్రమైనటువంటి దేశంగా, అంటే ఆర్థిక పరంగా అక్కడ అసలు తినడానికి బ్రెడ్ ముక్క దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశము. మనలాంటి ఎదుగుతున్నటువంటి దేశం పైన వాళ్ళు ఎక్కిపెట్టినప్పుడు మనం వాళ్ళతో పాటుగా సమానంగా దిగజారి యుద్ధానికి వెళ్తే కనుక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి, ఆర్థికంగా బాగా పరిపుష్టి సాధిస్తున్నటువంటి, ప్రపంచంలోనే ఆర్థికంగా మనం బాగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఒకవైపు ఆయుధ సంపత్తి, మరొక వైపు ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువత మన దగ్గర మానవ వనరులుగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో మీరు చూడండి జ్యోత్స్న గారు, ఏ ఐటీ సంస్థకు సంబంధించినటువంటి కానీ పెద్ద పెద్ద సంస్థలు ఏవి తీసుకున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మన వాళ్ళు కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యుద్ధం కనుక వస్తే ఒక 10-20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి రావడానికి కూడా కారణభూతం అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేణుగోపాల్ రెడ్డి గారు కంటిన్యూ చేద్దాం. బట్ శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. శశిధర్ రెడ్డి గారు నల్లగొండ నుంచి కాల్ చేస్తున్నారు. మీరు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. ఛానల్లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ట్రంప్ అని ట్రంప్ పదం ఒకటే చెప్పిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కేఏపాల్ కూడా నేను బట్టి యుద్ధం ఆగిందని, మరి కేఏపాల్ని కూడా లెక్కలో తీసుకుంటారా? ట్రంప్ ఎక్కడో ఏదో మాట్లాడిండని దాన్ని పట్టుకొని కూర్చుని ట్రంప్ చెప్పిండని ఇప్పుడు మోడీ నెంబర్ 1 చేసిండు. ఏడ చేయాలనో ఆడ చేసిండు, ఎట్లా చేయాలనో అట్లా చేసిండు. పాకిస్తాన్ ఏడ దొక్కాలో ఆడ దొక్కిండు.
మన ప్రపంచం అనేది కూడా మనం వినాలిగా మేడం చెప్పేది ఆ, కూడా. ఆ, లేకపోతే మొత్తం ప్రపంచానికి వ్యతిరేకంగా పోలేం కదా. అవును. ఇప్పుడు ఇందిరాగాంధీ చేసినట్టు ఇందిరాగాంధీ ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఓకే ఎన్నుకునేది ఇవన్నీ ఎన్నుకునేది ఏమి ఉండపోవు. ఈ గొడవలే లేకపోవు, ఈ ట్రెడిషన్ అనేది లేకపోవు కదా. ఓకే ఆ. ఓకే శశిధర్ రెడ్డి గారు, ఓకే అండి, థ్యాంక్ యూ. మేడం జ్యోత్స్న మేడం, వెంకటరెడ్డి గారు, నేను ఇందిరా గారి సమాధానం ఒక్కసారి తీసుకుందాం. ఇందిరా గారు నేను మాట్లాడలే. అంటే మీరు మీరు తీసుకుంటా ఖచ్చితంగా, అంటే కాలర్ అడిగిన దానికి కావచ్చు, ఆ కంటిన్యూటీ ఎందుకంటే ట్రంప్ ను కేఏ పాల్తోనో పోల్చడానికి అంటే ఇక మరి సోదరులే అర్థం చేసుకోవాలి. ఇందిరా గారు ఇది మాత్రమే కాదు, వాణిజ్య పరంగా చూసుకున్నా కూడా అంటే ట్రంప్ మొన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఒకేసారి సుంకాన్ని విపరీతంగా పెంచారు. 127 to 147. ఓన్లీ చైనాను వదిలేసి మిగతా వాళ్ళకి ఇంక్లూడింగ్ మన భారత్ తో కలిపి 27% కి తగ్గించారు. మళ్ళీ ఇది ఒక 3 months 6 నెలలు అనుకుంటా. సో అంతవరకు మాత్రం మనకు ఆ మినహాయింపు ఇచ్చారు. సో ఆ కన్సర్న్ మన మీద చూపిస్తున్నప్పుడు, మా మిత్రదేశం అన్నట్టుగా భావిస్తున్నప్పుడు, సో రకరకాలుగా ఇప్పుడు ప్రపంచ దేశాల మెప్పు పొందడము, పాకిస్తాన్ను ఏకాకిని చేయడం, ఇది కూడా మన వ్యూహంలో భాగమే కదా. మెడికల్ రిలవెంట్ గా ఉన్నటువంటి వాటికి ఇండియా నీడు కంపల్సరీ అమెరికాకు ఉందండి. ఆ నేపథ్యంలోనే వాళ్ళు చేశారు. సో ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఏమంటారు, పిచ్చోడి చేతిలో రాయి, ఏది ఎప్పుడైనా ఎటైనా ఇసురొచ్చు ఆయన, అది ఆయన యొక్క నైజం. కాబట్టి ఆ దేశం యొక్క వాళ్ళే ఇప్పుడు ఎందుకు ఓటేసినామని ప్రశ్నించే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ట్రంప్ యొక్క వ్యాఖ్యలని, ట్రంప్ చేసినటువంటి వాటిని ఎప్పుడు కూడా మనము, ఎందుకంటే ఇవాళ IMF నిధులు పాకిస్తాన్కి వెళ్ళాయి అంటే ఎవరున్నారంటే దాని వెనుక ఎవరు సపోర్ట్ చేశారో తేటతెల్లం అయిపోయింది అందరికీ కూడా. సో ఇవాళ వెనక ఉండి, తెర వెనుక ఉండి డ్రామాలు ఆడి గేమాలు చేసినటువంటి అన్ని కూడా ఇవాళ ఒక భారతీయ పౌరులుగా నాకు మాట్లాడటం నిజంగా బాధగా ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. ఈ దేశం సబ్బండ వర్గ సబ్బండ జాతులతో మిళితమైనటువంటి దేశం. ఏదైనా మన పైకి దాడికి వస్తే మేమంతా ఐక్యం అని చెప్పడంలో ఎప్పుడు ముందుంటాం. పీస్ ని ఎప్పుడు కోరుకుంటాం. ఇది మన దేశం యొక్క నైజం. సో రాజకీయాలకు మాట్లాడడానికి తావు ఉండకూడదు ఉద్దేశంతో గత వారం రోజులు పాలిటిక్స్ మాట్లాడారు. చెప్పండి, ఏం చెప్పాలి? నేను ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి, ఎందుకంటే ట్రంప్ అని మాట్లాడుతున్నారు. చాలా టీవీల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న దానికి నేను HMTV ద్వారా సమాధానం ఇవ్వదలుచుకున్నా. ఒకటి, ట్రంప్ కి సంబంధించినటువంటి అంశము అనేది యుద్ధ విరమణ ఉందో, కాల్పుల విరమణ ఉందో, మోదీ గారి యొక్క స్పీచ్ 23 నిమిషాల స్పీచ్ చాలా వ్యూహాత్మకమైంది, డిప్లొమాటిక్ అయింది. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. ఆయన చెప్పిన దాంట్లో పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చింది మధ్యాహ్నము, దాని మీద మేము సరేలేని, ఎందుకంటే క్షమ కోరుకునేటువంటి క్షమారుడు అనేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా భారత సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్రలో ఉన్నటువంటిది ఏంటంటే పరిశీలిస్తాం. కానీ ట్రంప్ పేరు చెప్పలేదు ఆయన. ట్రంప్ జోక్యం లేదని స్పష్టంగా ఉగ్రవాదం వ్యాపారం అని మాట్లాడినాడు ట్రంప్. ఉగ్రవాదం వ్యాపారం రెండు ఒకవైపున వెళ్ళవు అనేటువంటిది ఆయన స్పీచ్ లో మనకు కనబడేటువంటిది. ఈ దేశం ముఖ్యము, వ్యాపారం కాదు అనేటువంటిది. రెండు, కాశ్మీర్ సమస్య నేను పరిష్కరిస్తా అని చెప్పినాడు ట్రంప్. దానికి సమాధానం ఏం చెప్పినాము, ఎవ్వరు కూడా మూడవ వ్యక్తి మాకు రావాల్సిన అవసరం లేదు అనేటువంటిది. రెండవది, కాశ్మీర్ ఇస్ నాన్ నెగోషియబుల్ ఇష్యూ. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అది చర్చనీయాంశము కాదు. ఏమైనా చర్చనీయాంశం ఉంటే POQ మాత్రమే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ మాత్రమే చర్చ. మేము పాకిస్తాన్ ఎన్నడూ కాదు ఈ దేశంలో అంతర్భాగము. 370 ఆర్టికల్ మనం రద్దు చేశాం. రక్తము నీళ్లు ఒకే, అంటే ఆయన వ్యాపారం చేసుకుందాం అందరం అన్నాడు. రక్తము నీళ్లు ఒకటే ఉండవు, వ్యాపారం రక్తం నీళ్లు ఒకటే ప్రవాహంలో ఉండవు అనేటువంటిది ఆయన స్పీచ్ లో కనపడేటువంటిది. శాంతి స్థాపనకు యుద్ధం అవసరం అనేటువంటిది మోదీ గారు చెప్పినటువంటిది. భారత రామాయణ ఆధ్యాత్మిక చరిత్రలో ఉన్నటువంటి ఒక సారాంశం ఇది. కాబట్టి మేమేమి శాంతిని కోరుకుంటామో, మేము మనం చూసినాము, రష్యాను ఉక్రెయిన్ 2 దేశాలకు వెళ్ళగలిగినటువంటి గొప్ప శాంతి దూత మోదీ గారు అనేటువంటిది. మూడవది, POK మాది అని వాళ్ళ మనం మాట్లాడుతున్నాము. ఇవన్నీ ఈ సమస్యలు కాదు కదా. ట్రంప్ చెప్పింది ఏంది, వ్యాపారం చేసుకుందాం అందరం కలిసి అనేటువంటి పద్ధతిలో పోయినాడు. మనం వ్యతిరేకించినాము, అవన్నీ కూడా చెప్పకనే చెప్పినాము. చెప్పే వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాము. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ దాంట్లో ముక్కు మీద కొట్టినట్టుగా ఉండదు, అర్థమవుతుంది. కాబట్టి గుస్కే మారింగే అనేటువంటి చూపించినమా లేదా ఇవాళ పాకిస్తాన్ లో. రెండవది ఏంటంటే, న్యూక్లియర్ ను బెదిరిస్తే ఆయన ఏమన్నాడు ట్రంప్ గారు, 2 దేశాల మధ్య న్యూక్లియర్, లక్షలాది మంది చనిపోతారు అన్నాడు. దానికి సమాధానం ఏం చెప్పినాము, మేము ఎవ్వరికి బెదరము, ఎవరు బ్లాక్ మెయిల్ చేసినా. అంటే ట్రంప్ చెప్పినటువంటి అన్నిటి కూడా గౌరవప్రదంగా మోదీ గారి 23 నిమిషాల స్పీచ్ లో అన్ని రకాల సమాధానాలు దొరికినాయి. అవి అర్థం లేకుండా ట్రంప్ చెప్పినట్టు వింటున్నాము. ట్రంప్ ఏందండి, ట్రంప్ చెప్పినట్టు పరిస్థితి ఎక్కడ వస్తుందండి? ఇక్కడ భారతదేశం అనేటువంటిది ఒక అగ్రరాజ్యము, 145 కోట్ల జనాభా కలిగినటువంటిది. స్వతహాగా ఇవాళ వాళ్ళకు ఉంటాయి. మనం 5వ స్థానంలోకి వచ్చినాం బలంగా ఆర్థికంగా. ప్రతి వాడికి పగ ఉంటది, ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి, వాళ్ళ రాజకీయాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని
మోదీ గారు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో చాలా గొప్ప. వేణుగోపాల్ రెడ్డి గారు వర్షం వేణుగోపాల్ రెడ్డి గారు అంటే రకరకాలుగా అంటే ఒకటి అమెరికా జోక్యం ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా అంతర్జాతీయంగా ఈ ఇష్యూ అనేది ముఖ్యంగా ఇప్పటికీ సమస్య పోయింది అనుకోవచ్చు. అంటే మళ్ళీ దాడి చేస్తే ఊరుకునేది లేదు, ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక లక్ష్మణ రేఖ అని ఒక విధంగా స్ట్రైట్ అవే గట్టి వార్నింగ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక వార్నింగ్ అయితే వెళ్ళింది, కానీ వాళ్ళు ఈ వార్నింగ్ చూసి బెదిరిపోయో భయపడి ఊరుకుంటే పాకిస్తాన్ ఎందుకైతే ఉగ్రవాదులు ఎందుకు అవుతారు, కవింపులకు దిగుతూనే ఉంటారు. ఇంతవరకు వచ్చిన తర్వాత మన వాళ్ళు అనేది ఏంటంటే వాటి యుద్ధం వైపు తీసుకెళ్లకుండా ఖచ్చితంగా బలమైనటువంటి ఇప్పటికే వాళ్ళ యొక్క ఆయుధ సంపత్తిని అనుకోండి, వాళ్ళ యొక్క ఉగ్రవాద శిబిరాలు అనుకోండి, వాటిని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినటువంటి భారత సైన్యం రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పినట్టుగా ఖచ్చితంగా పీఓకే విషయంలో ఎవరు జోక్యం అవసరం లేదు. పీఓకే విషయంలో కానీ అటు ఉగ్రవాద చర్యలను వాళ్ళను ఏరివేయడంలో కానీ ఎవరు చెప్పినా వినము, ఎవరు జోక్యం కూడా అవసరం లేదని చెప్పి ఒక బలమైనటువంటి సంకేతం అనేది ఖచ్చితంగా ఇచ్చారనేది ఒకటి. రెండోది ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ వర్షన్ మాత్రం క్లియర్గా చెప్పుకోవాలి. ఒకవైపు అంటే ఉగ్రవాదం కొనసాగిస్తే అంతు చూస్తాము, ఇంకా వదిలే ప్రసక్తే లేదు అని ఇంతగా చెప్తున్నా. సో ఇప్పుడు విరమణకు ఒప్పుకున్నాం అదే లైన్ పైన కూడా. బట్ అయినా కూడా నిన్న అసూద్ బజర్కి 14 కోట్ల భారీ నజరానా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సో ఉగ్రవాదాన్ని ఏరేయండి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఊరుకునేది లేదు, కొనసాగిస్తే ఊరుకునేది లేదు. ఇంత ఉన్నా కూడా అంటే ప్రపంచానికి ఏం చెప్తోంది? ఖచ్చితంగా వాళ్ళు అలాంటి మనం ఇందాక కూడా అదే చెప్తా ఉన్నాం. వాళ్ళు ఊరుకుంటే పాకిస్తాన్ ఎందుకు అవుతారు? ఎందుకంటే అక్కడ సైన్యం చేతిలో ప్రభుత్వం నడుస్తుంది. సైనికులంతా కూడా సైన్యం ఉన్నటువంటిది కూడా ఉగ్రవాదుల చేతుల్లో వాళ్ళకు కీలుబొమ్మలుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి ఇంతకు మించినటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఉండేటటువంటిది కానీ మీరు చూడండి, అభివృద్ధికి సంబంధించినటువంటి దానిపైన ఒకేసారి విడిపోయినటువంటి దేశాలు కదా రెండు కూడా, మనం భారత్ కానీ పాకిస్తాన్ కానీ. ఈరోజు భారత్ ఎటువైపు పోతా ఉంది, పాకిస్తాన్ ఎటువైపు కూరుకుపోతా ఉంది. అంటే మనం పోయి మళ్ళీ వాళ్ళతోటి లేనిపోని యుద్ధాలు చేసుకొని ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని లేకపోతే సైనికులను లాస్ అయిపోయి ప్రపంచ దేశాల్లో దిగ్గజాలుగా ఉన్నటువంటి సంస్థలు భారత్ వైపు చూడకుండా అవుతాయి. ఎందుకంటే దాడులు జరిగి నానా రకాల బీభత్సం జరిగిన తర్వాత పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అట్లా అని చెప్పి పూర్తి స్థాయిలో వదిలేయమనేది కాదు కదా. మోడీ గారు ఈ దఫా జరిగినటువంటి దానిలో మనం గతంలో జరిగినటువంటి యుద్ధాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈసారి టెక్నాలజీని వాడడమే కాకుండా మీరు చూడండి, భారత్లో పౌరులకు నష్టం చేయడానికి పాక్ ప్రయత్నం చేసింది. అంటే ఏమీ చేయలేక పక్కన ఉన్నటువంటి శివారు గ్రామాలు అంటాం కదా మనం, మన లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన ఉండేటటువంటివో లేకపోతే మన ఆదినా రేఖ పక్కన ఉండేటటువంటి వీటి వైపు ఏంటంటే అక్కడెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళపైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు, చిన్న చిన్న బాంబులు అలాంటివి వేసి. కానీ మన ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి దాడులు జరిగినప్పటికీ కూడా ఇక్కడ కూడా పాక్ ఉగ్రవాద స్థావరాలపైనే మన దాడులు జరిగాయి, కానీ పాక్ ప్రజలపైన జనావాసాలపైన ఎక్కడ కూడా ఏం జరగలేదు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఈవెన్ మన రక్షణ వ్యవస్థపై దెబ్బ కొట్టామని చెప్పేసి వాళ్ళు చేసుకునే రక్షణ వ్యవస్థ కాదు. నిన్న ఇప్పుడు ఆదంపూర్ పర్యటనతో మోదీ ప్రపంచానికి చూపించారు. ఇప్పుడు ఆదంపూర్ ఎయిర్ బేస్ ను మొత్తం తీసేసాము కొట్టేసామని చెప్పినటువంటి నేపథ్యంలో అదే ఆదంపూర్కి వెళ్ళి నిలబడి ఇక్కడ అంటే అది 100 కిలోమీటర్లే అండి, 100 కిలోమీటర్ల కన్నా తక్కువ డిస్టెన్స్ లో ఉన్నటువంటిది మనకు పాకిస్తాన్ బార్డర్కు ఉన్నటువంటిది. అక్కడ సడన్ గా వెళ్ళి అక్కడ మోడీ గారు ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటంటే, అరే నాయన మీరు ఈ ఎయిర్ బేస్ ను నాశనం చేసి అన్నారు కదా, ఇక్కడే నిలబడా అని చెప్పి ఒక బలమైనటువంటి సంకేతం ఇవ్వడానికి. అంతేకాకుండా సైనికుల్లో 100 కిలోమీటర్ల దగ్గర ఈ యుద్ధంలో పాటుపడుతున్నటువంటి సైనికులు వాళ్ళ మనోనిబ్బరాన్ని పెంచి పోషించడానికి వెళ్ళినటువంటి మోడీ గారు, ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి. ప్రసాద్ గౌడ్ గారు నారాయణపేట నుంచి కాల్ చేస్తున్నారు. మీరు ప్రసాద్ గౌడ్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఇంద్ర శోభక్కకు వాళ్ళకి అందరికీ నమస్కారం మేడం. ఒకటి, ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత విజయవంతమైందంటే, ఈ అణువారిని ఆపినామని చెప్పినటువంటి ట్రంప్ అణురాష్ట్రాలు ఎక్కడ ఉండవో తెలుసుకొని దాని పక్కన ఉన్నటువంటి ఎయిర్ బేస్ లో మనం విజయవంతంగా దాడి చేయగలిగినాం మేడం. అది ఒకవేళ వాళ్ళు అణు ఇంధనాలు తీసుకొని బయటకు వచ్చి మనమైనా ప్రయోగం చేద్దామన్నా, నువ్వు బయటకు తీసుకొచ్చే వరకు నేను నాన్నే విస్ఫోటం చేసి నీ దేశాన్ని నీళ్ళలోనే మట్టి కనిపిస్తానే సంకేతాన్ని మన భారత జవాన్లు ఇచ్చారు మేడం. అది చాలా అప్రిషియేట్ కదా మేడం. ఇంకొకటి రెండవది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఇందిరాగాంధీకి మోడీకి పోలీసు ట్రోల్ అవుతున్నాయి కదా మేడం. ఒకరొకరు ఒక స్టైల్ ఉంటారు ప్రధానమంత్రులు. అంటే ఇందిరాగాంధీ గారు చేసిండ్రు, బంగ్లాదేశ్ పడింది, ఇప్పుడు నరేంద్ర మోడీ బలూచిస్తాన్ ఏర్పడొచ్చేమో. ఇక రెండవది, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు, ఈయన కూడా పెట్టాలా? అట్లా కాదు కదా మేడం. భారతదేశం చెప్తే ఫస్ట్ భారతీయ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఇప్పుడు సిపిఐ యుద్ధం చేస్తే ఆపంటారు, ఆపితే ఎందుకు కాకుండా. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మన సంస్కృతిలో పడ్డా మన ఫస్ట్ మనది ఏమి కాకుండా ఒక చేస్తాను కాకుండా భారతీయ ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఆపరేషన్ సింధు ఎంత విజయవంతంగా
పిల్లలు ఆపరేషన్ గురించి ప్రతి ఒక్కరు విజయవంతమైందనే చెప్తున్నారు. కొంతమంది కోణాలు ఒకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది రాలేదు ఎందుకు ఒప్పుకున్నారు కాల్పులు చీజ్ ఎందుకు నీ బిడ్డకు వచ్చి నేను అడిగదల్లా నేను ఏడన్నా నిన్ను అంత ముందు హెచ్చరిక ఇచ్చిన తర్వాత మనం కాముగా వచ్చింది మేడం వచ్చింది. అంతేకాని ఇప్పుడు దానికి దీనికి ముట్టు పెట్టి బొడుగుండుకు అది కాదు మేడం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గౌడ్ గారు. ఇందిరా గారు చెప్పండి. ఇప్పుడు ఇందిరాగాంధీకి నరేంద్ర మోదీ గారికి ఆ రోజు జరిగిన పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మనం వచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో ఒక దేశం ఇన్వాల్వ్మెంట్ జరిగినప్పుడు దానిని ఎవరైనా కూడా తప్పకుండా ఏ పొలిటికల్ నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా మాట్లాడతారు. ఆమె యొక్క వీరత్వం ఆ రోజు ప్రదర్శించిన విధానాన్ని ఇవాళ జరిగిన దానికి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదో కాంగ్రెస్ మీదేసుకునేది ఇప్పుడు అంతెందుకండి, జేపీ గారు నిన్న చెప్పినారు ఇందిరాగాంధీలో ఉన్నటువంటి అనుమంత ధైర్యము మోదీ గారిలో లేకపోయిందని. నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మీరు కావాలంటే చూడొచ్చు కూడా. సో నేనేమంటున్నా అంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఐ అగ్రీ. బట్ కానీ ఇక్కడ జరిగినటువంటి నా సైనికులు చేసిన త్రివిధ దళాలు చేసినటువంటి పోరాటాన్ని ఈ దేశంలో ఏ ఒక్కరూ కూడా దానిని అవమానపరిచే విధంగా లేరు. అందరూ మద్దతుగా నిలబడ్డారు. మీరు చెయ్యండి, పూజలు చేశారు. ఇవాళ ఈ యుద్ధంలో పాకిస్తాన్ ని పూర్తిగా వాళ్ళ యొక్క వైఖరి మారాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో. కానీ ఎక్కడ కూడా వాళ్ళ వైఖరిలో మార్పు లేదు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఎప్పుడో జరిగిన 2023లో జరిగినటువంటి సైనిక మూవ్మెంట్స్ ను కూడా మేము మట్టు పెట్టినామని చూపించేటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళ బుద్ధి ఎక్కడ కూడా ఇంకా మారట్లే. సో ఇవాళ జరిగినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాటి నేపథ్యంలో ఒక మూమెంట్ జరిగిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పట్ల ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో వాజ్పేయి గారు కార్గిల్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత 99 జూలై 29న ఒక కమిటీని వేశారు, రివ్యూ కమిటీ వేసి ఆ రోజు చర్చ చేసినారు. సో ఆ రోజు ఇవాళ ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఎవరైతే జయశంకర్ గారు వాళ్ళ ఫాదర్ దానికి ఆ కమిటీకి నాయకత్వం ఆ రోజు వహించినారు. కాబట్టి ఇప్పుడు మీరు అది కూడా అది చెయ్యండి. అది ఏమవుతుందంటే ఒక మంచి పాజిటివ్ సెషన్ అవుతుంది. ఇది అందరికి సంబంధించింది, ఒక పార్టీకి ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు. దేశ పౌరులకు సంబంధించినటువంటి అంశం, దేశానికి సంబంధించినటువంటి అంశం జరగాలి. ప్రధాని ముఖ్యంగా పాకిస్తాన్ కు మనకు జరుగుతున్న ఉద్రిక్తతలు కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ అంటే ముఖ్యంగా అక్కడ ఆర్మీకి ప్రభుత్వానికి సంబంధించి విరుద్ధమైనటువంటి ప్రకటనలే మనం చూస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఈసారి అంటే అక్కడ పాకిస్తాన్కు సంబంధించి వాళ్ళ దగ్గర అక్కడ మైలేజ్ కోసమో లేదంటే ఓడిపోలేదని చూపించుకోవడం కోసమో వాళ్ళు చెప్పే ప్రగల్భాలు నమ్ముతున్నారు. కానీ ప్రధాని ఇది సిచ్యువేషన్ అని చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు నమ్మట్లేదు అనేది అటు పాక్ ప్రజలే నశయించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోట్లే ఇది చేసేటువంటి పనులకి. వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఒక వైపు నుంచి ఉగ్రవాదం పైన ఇది వద్దుర బాబు అని మనం యుద్ధం చేస్తున్న సందర్భంలో ఎవరినైతే ఏ ఉగ్రవాదం చంపి ఆ ఉగ్రవాదికి నివాళులర్పించే అధికారి లాంఛనాలు చేస్తాడు ఎవడైనా అంటే వాడికి ఎంత భయం లేనట్టు వాడికి కనీసం మినిమం ఎక్కడైనా చలనం ఉన్నదా వాళ్ళు? సో దాన్ని ట్రంప్ పట్టుకొని రెండు దేశాలు ఇండియాని పాకిస్తాన్ ని కంపేర్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ ఈక్వలా? మంచోని చెడ్డోని ఒక గాడిలో కట్టొచ్చా కదా? ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కూడా ఎందుకనంటే ఇవాళ ఈ దేశానికి ఇంకా ముప్పు వాటిల్లు ఉన్నది, దాన్ని మనం గమనించాలి. ఇందాక వేణన చెప్పినట్టుగా అటు చైనా వైపు నుంచి అయినా ఇటు పాకిస్తాన్ వైపు అయినా కూడా. సో ఈ విషయాన్ని 22లోనే పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు కూడా హెచ్చరించారు. ఇది మన దేశానికి సంబంధించిన అంశం, దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇవాళ నా దేశం చాలా స్ట్రాంగ్, స్వదేశీ సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా దాంట్లో ఎలాంటి లేదు. నా దేశానికి సంబంధించిన చెప్పారు. ఒకసారి తీసుకుందాం. మహేష్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే గారు మాట్లాడితే నాకు ఒక రకంగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది కాలంలో ఇంతమంది ప్రజలు కూడా కొంచెం పొగడకపోయిన పల్లె ఇది కరెక్ట్ మాట. ఊళ్ళో పక్క ఊరు ఏదో చికాకు చేస్తాడు, ఆ ఊరు మొత్తం చెప్తావా కొంచెం అదేసావు కదా. ఒక నాయకురాలు మనం దేశ భవిష్యత్తు ఆలోచించి తీసుకునే నిర్ణయం తప్ప ఇందిరాగాంధీ లాగా చేయలేదు కదండి. ఇందిరాగాంధీ మంచి అవకాశం ఉంటాయి కదండి, మరి ఎందుకు అయిపోయింది? అప్పుడు మంచి ప్రభుత్వం, చాలా మెజార్టీ ప్రభుత్వం, మొత్తం చేయాల్సిన అవసరం లేకుండా మంచి అవకాశం నేను చేయలేకపోయింది. మనము మన దేశం గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్త మాట్లాడాలి.
ఓకే 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 మహేష్ గారు, ఇందిరా గారు, జోష్న గారు. వెంకటరెడ్డి గారు, మీ వాయిస్ తీసుకుంటా. ఒకటే లైన్ చెప్పండి ఇందిరా గారు, మీరు చెప్పుకోవాలనుకున్నది ఒకటే లైన్ చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడా కూడా నా దేశ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని నేను తప్పు పట్టట్లే, జరిగిన పర్యవసానాల పట్ల చర్చ చేయమని చెప్పేసి అడుగుతున్నాము అనేది క్లియర్. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక సోదరు మాట్లాడితే అక్క మాట్లాడితే నేను ఎప్పుడూ కూడా ప్రజల వాయిసే నా వాయిస్ గా ఉంటది, మీరు గమనించాల్సినగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ప్రజలు ఏం కోరుకుంటే ప్రభుత్వాలు అది చేయాలి, ప్రతిపక్షం కూడా అదే చేయాలనుకున్నటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఎప్పుడూ కూడా జరిగినటువంటి నేపథ్యంలో జరిగిన పర్యవసానాలు మాత్రమే. ఇంతకుముందుకు ఇద్దరు కాలర్స్ మాట్లాడినారు, బంగ్లాదేశ్ ఆ రోజు సపరేట్ దేశం ఏర్పడినప్పుడు పాకిస్తాన్ కూడా చేసి ఉండొచ్చు కదంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల సిచ్యువేషన్ నేపథ్యంలో ఓన్లీ ఆ రోజు బంగ్లాదేశ్ కే పరిమితమై వాళ్ళకు ఇచ్చాం. చేసిన సందర్భంలో బలూచిస్తాన్ వాళ్ళు లిబరేషన్ అడుగుతున్నారు. సో బలూచిస్తాన్ కి ఈ సందర్భంలో పాకిస్తాన్ నుంచి ఒక విముక్తి పొందేటువంటి అవకాశం దొరికింది ఈ యుద్ధం ద్వారా. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక్కటి మేడం, ఇవాళ కాంగ్రెస్ నాయకులు దేశం మొత్తం మీద మాట్లాడుతున్నటువంటిది ట్రంప్ చేతిలో మోదీ గారు ఉన్నారు, ట్రంప్ చేతిలో భారతదేశం ఉంది అనేటువంటి దానికి నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి అర్థమైతలేదు. 23 నిమిషాల మోదీ గారి రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో అన్ని సమాధానాలు వచ్చినాయి. సమాధానం చెప్పారు అన్ని అది డిప్లొమసీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీలో అది ఉంటది. ఒకటి ఇవాళ ఈ దేశంలో పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యకు కారణము నెహ్రూ అనుసరించినటువంటి విధానము 370 ఆర్టికల్ రద్దు చేయడానికి కాంగ్రెస్ శాయశక్తుల రద్దుకు మద్దతు తీయలేదు మీరు మాట్లాడేది పౌరసత్వం డెమోక్రటిక్ మీరు వ్యతిరేకించినారు. మొన్న కాశ్మీర్ ఎన్నికల్లో మీరు ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా పార్టీతో ఒప్పందం పెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏముంది, మళ్ళీ రివైవ్ చేస్తాం 370. అంటే నేనేమంటున్నా, వాళ్ళు తగ్గారు, ఇంకా మళ్ళీ రారనేది లేదు. ఎందుకంటే పాకిస్తానే చాలా సార్లు, అంటే ఈసారి తగిన బుద్ధి చెప్పకుండా వదలరు అన్నటువంటి దాన్ని చెప్పండి. సారీ, మీరు ఒక కాలర్స్ ఇండిపెండెంట్ కమ్యూనిస్టులతో సానుభూతి పరులైన కాలర్స్ కూడా ఇస్తున్నటువంటి అభిప్రాయాలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించమని చెప్పి కాంగ్రెస్ ను కోరుకుంటున్నాము. కనీసం వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి డిపాజిట్లను రావాలని నేను కోరుకుంటా. కాబట్టి ఆ విధానాన్ని మార్చండి. వెంకటరెడ్డి గారు, ఆ డిపాజిట్లు మళ్ళీ మనం ఎన్నికల టైంలో భాస్కర్ రావు గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు, ఇందిరా గారు కాలర్ ఉంటారు. భాస్కర్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. భాస్కర్ రావు గారు, మేడం, అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఏం లేదు మేడం, జోష్న గారు, ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఆ ట్రంప్ గారు పద్దాక నేనే ఆపా అన్నప్పుడు మా భారతదేశ ప్రజలుగా పౌరులుగా మా దిగి ఉంటుంది. మేము కోరేది ఏంటంటే, ప్రధానమంత్రి గారు బీజేపీ ఏ పార్టీ కదా, సీటు దేశ ప్రధాని గారు భారత పౌరులు పార్టీలకు అందరం లేకుండా అందరం 20 కోట్ల మంది మద్దతు ఇచ్చినాం. ట్రంప్ గారు కానీ పాకిస్తాన్ కి భారతదేశానికి చర్చలు జరిగినాయి, ఎందుకు విరమించామని మనకు కావాలి. అంతేగాని ఆ ప్రధానమంత్రి గారి సీట్లు ఎవరున్నా గౌరవించాలి మనం కాదంటలా. మన 2 దేశాలు ఎందుకు యుద్ధం ఆగింది, చర్చలు ఏం జరిగినాయి, రేపు ఏం భవిష్యత్తులో ఏం చేయబోతున్నా అనేది ప్రజలు వివరించాలి తప్పితే బీజేపీ కాంగ్రెస్ అవన్నీ తర్వాత వాళ్ళ రాజకీయాల పార్టీలు తర్వాత చేసుకుంటాయి. కానీ ప్రజలు దేశ పౌరులుగా మీరైనా అందరం 120 కోట్ల మంది భారతీయులకి మోదీ గారు సమాధానం చెప్పాలనేది మా కోరిక మేడం. ఓకే ఓకే. అండ్ వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇప్పుడు చెప్పండి మీరు. ప్రధానమంత్రి గారు ఎందుకు విరమించినామో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ను మనం మానవతా దృక్పథంతో కన్సిడర్ చేసినాము అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పినాడు. ఓకే, ఇప్పుడు ఇది చర్చ 2 రోజులుగా బాగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది. ట్రంప్ గారు ఇచ్చినటువంటి ట్విట్టర్లో పెట్టినటువంటిది కొంత డ్యామేజింగ్గానే ఉంది. దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా అది వేరే విషయం. కానీ
తనకు తానుగా చెప్పుకున్నటువంటి అంశాన్ని వెంటనే ట్రంప్ తప్పు ఈయన కరెక్ట్ అని చెప్పుకునేటటువంటి పరిస్థితి భారత్కు ఉంటుంది అని నేను అనుకోదు, ఉండదు కూడా వాస్తవానికి. ఎందుకంటే మధ్యాహ్నం వచ్చినటువంటి కాల్ అనేది ఒకవైపు అయితే చేయాల్సినటువంటి నష్టాన్ని 3 గంటల్లో మేము చేయగలిగాము, పూర్తి స్థాయిలో వాళ్ళను ఎక్కడైతే నష్టం చేయాలో అక్కడ చేయగలిగాము అనేటటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు. రెండవది, అన్నిటికి మించి పెద్దన్న పాత్ర, సరే ట్రంప్ పెద్దన్న అంటవా, వేణుగోపాల్ రెడ్డిని ఇది అట్లా మనం ఆర్థికంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా వాళ్ళందరి చూపు కూడా అమెరికా వైపు ఉన్నటువంటిది. మనం కూడా అమెరికా కంటే కూడా ఎదగాలనేటటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తున్నాము. కాబట్టి కొంతమంది ఇప్పుడు మన గ్రామంలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు, మీరు నేను గొడవ పడతాం, ఎవరు చెప్పినప్పుడు వినాల్సి వస్తుంది. ఎందుకంటే మీ కుటుంబం నా కుటుంబం మంచి అనేటటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. ట్రంప్ చేసినటువంటి డ్యామేజ్ ఏంటంటే ఈ మొత్తాన్ని హైజాక్ చేయాలనేటటువంటి విధంగా నేనే చేసేటటువంటి ఆ తప్పు. కానీ మోడీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఎక్కడొస్తుందో దీన్ని నేను కొట్టేయాలనేటటువంటి ఉత్సుకతతోటి చేసినటువంటి ట్రంప్ ఈ ప్రయత్నం చేశాడు తప్పితే ప్రపంచం మొత్తానికి భారత్ ఇప్పుడు మోడీ గారు ఇంకొక మాట కూడా చెప్పారండి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్షంతో సహా మా వెనకాల నడిచాయి, ఇది మా భారత ఐక్యత అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో మోడీ గారు చేశారు. ఇది కూడా అనుకోవచ్చు. ఒకటి, రష్యాకు సంబంధించి కుల్లంకుల్లా భారత్ వైపే ఉన్నామని, ఈవెన్ యుక్రెయిన్ రష్యాకు సంబంధించి ఆ టైంలో అమెరికా సపోర్ట్కి ఒకవైపు మనం భారతదేశం అటు ఇటు ఉండడము, రష్యా ఒక ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, అంటే ఎక్కడ పెద్దన్న పాత్ర పక్కకి వెళ్ళిపోతుందో అన్నటువంటి దాంతో కూడా ఈ క్రెడిట్ అంతా కొట్టేసేటువంటి ఇదిలో కూడా చైనాతో కూడా బాధ. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది కూడా అదే, ఇక్కడ జ్యోత్స్న గారు చూడాల్సినటువంటిది ఏంటంటే ఇది కనుక ఇంకా కొంతకాలం కొనసాగితే అమెరికా కంటే కూడా భారత్ మరింత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచే అవకాశం ఉంటుంది. రష్యా అనేది అవుట్రైట్గా ఉన్నటువంటిది, చైనా యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. రేపు చైనా కూడా భారత్ వైపు వెళ్ళినా రష్యా ఇవన్నీ కలిస్తే కనుక రానున్న రోజులు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, మా యొక్క ఇమేజ్ తగ్గుతుంది అనేటటువంటి దానిలో కొంత తొందరపాటుగా వీళ్ళు అంటే వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా, ట్రంప్ అయినా ఇంకొకరైనా. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఇందిరక్క గారు చెప్పినట్టుగా ఆ సమయంలో IMF నిధులు విడుదలయ్యడం అనేటటువంటిది మనలాంటి వాళ్ళకి బాధ కలిగింది. అతనేం చెప్పుకుంటూ వచ్చాడు, మేము ఈ కండిషన్ పెట్టి మీరు వెంటనే భారత్ వైపు దాడులు చేయకూడదు, అటువైపు వెళ్ళకూడదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలకు వాడకూడదు అని చెప్పి కండిషన్ తోటి ఇచ్చామని చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎస్, యుద్ధం స్టార్టు కాలేదు, ముగియను లేదు. మనం చూడాల్సినటువంటిది ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి తీవ్రవాద స్థావరాలను కూల్చడానికి మాత్రమే ప్రయత్నం జరిగింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో 100% మనము మిగతా ఏరియాకు దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే సరిహద్దులు నిర్ణయించుకొని కంచె వేశామో ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడే దేశంలో ఒక ఐక్యత అనేటటువంటి వచ్చింది. ప్రతిపక్షాలు వాస్తవానికి కూడా చాలా తక్కువ విమర్శలు చేశాయండి, ఇది మనం గమనించాల్సినటువంటిది. ఈ బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా ఇంకో ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటివే వస్తాయి, దాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో మెచ్యూర్డ్గా వ్యవహరించినటువంటి దేశ ప్రజలు, ఇందాక కలర్స్ మాట్లాడుతున్నట్టుగా వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో మిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి. 99.9% చాలా పాజిటివ్ ఉన్నటువంటి దాన్ని పిఓకేని కూడా మన చేతిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ మన సైనికులను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఆ ఉద్రిక్తత, బార్డర్లో ఉన్నటువంటి మన పౌరులను కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. యుద్ధం గెలిచినా కూడా ఆ దుఃఖాన్ని భరించాల్సింది భారతే. అండ్ దాంతోపాటు ఆర్థిక వ్యవస్థలో ఎంత మేర ముందుకెళ్తున్నాము ఏంటి అన్నటువంటి ఈ లెక్కలు వేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఎంత నష్టం పోయాము, ఒకటే లైన్ చెప్తానండి. ఇన్ కేసు ఇది ఒక 15-20 రోజులు యుద్ధం జరిగితే రానున్న 20 సంవత్సరాలు మన యొక్క డిఫెన్స్ బడ్జెట్ డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. అంటే కార్గిల్ తర్వాత మన డిఫెన్స్ యొక్క బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా పెరుగుతుపోయాయో ఇది కనుక మనకు రానున్న రోజుల్లో మరింత ప్రమాదం ఉందనుకుంటే ప్రతి సంవత్సరం మన యొక్క డిఫెన్స్కు అంటే అభివృద్ధి కంటే కూడా మన రక్షణ కోసం పెట్టేటటువంటి కేటాయించాల్సినటువంటి కేటాయింపు పెరుగుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక మంచి నిర్ణయం, రాజకీయ పార్టీలు కూడా అంటే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించాలి, దీనిపై చర్చించాలి అని అడుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టడమో పూర్తి స్థాయిలో ఎందుకు విరమించారు అనేది, విరమించకూడదు యుద్ధమే చేయండి అన్నటువంటి క్వశ్చనో కాదు. అసలు ఏం జరిగింది, అంతర్జాతీయంగా రకరకాల విమర్శలు లేదంటే రకరకాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా దీనికి సంబంధించి వివరాలు వెల్లడించాలి అనేది ఇది కూడా వినబడుతోంది. చూద్దాం వీటికి సంబంధించి. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అనేది ఎలా జరిగింది ఏంటి అని వివరించారు. అట్ ద సేమ్ టైం ఈ విరమణకు సంబంధించి మున్ముందు మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇందిర గారు, వెంకటరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.